ఏపీ వ్యాప్తంగా మోంతా తుఫాన్ అలజడి సృష్టిస్తోంది. పలు ప్రాంతాల్లో వీచిన భీకర గాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమయమయ్యాయి. భారీ వర్షాలతో నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. గ్రామాలను వరదలు ముంచెత్తడంతో వేల మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. నష్ట నివారణ చర్యలపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కూలిన చెట్లు తొలగింపు, విద్యుత్ పునరుద్ధరీకరణ, రోడ్ల క్లియరెన్స్ పై దృష్టి సారించింది. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని ఆదేశాలను జారీ చేస్తుంది. మత్స్యకార కుటుంబాలకు 5,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్ర కెరటాలు ఎగసిపడుతున్నాయి. 2 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడి లైట్ హౌస్ ను సముద్ర కెరటాలు తాకాయి. అంతర్వేది పల్లిపాలెంలోకి సముద్రపు నీరు రావడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులతో అంతర్వేది పల్లిపాలెం ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రం ఇంకా అల్లకల్లోలంగానే ఉంది. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 25 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. విశాఖలోని సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. సముద్రం చాలా ముందుకు వచ్చేయడంతో పాటు అలలు భారీగా ఎగసపడుతున్నాయి. భీమిలి బీచ్ నుంచి ఆర్కే బీచ్ వరకు చాలా ప్రాంతాల్లో సముద్రం ముందుకు రాగా కొన్ని ప్రాంతాల్లో సముద్రం కోతకు కూడా గురైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విద్యుత్ స్తంభాలు కుప్పకూలి రోడ్లపై చెల్లాచెదురుగా విద్యుత్ వైర్లు పడ్డాయి. దీంతో మచిలీపట్నంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అవనిగడ్డ, విజయవాడ కరకట్టపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. సహాయక బృందాలు వాటిని తొలగించేందుకు చర్యలను చేపట్టారు. అనకాపల్లి పట్టణంలో నేషనల్ హైవే 16 పై నూకాలమ్మ తల్లి ఆర్చ్ ఇండియన్ ఆయిల్ బంక్ సమీపంలో తెల్లవారుజామున భారీ వృక్షం కూలి ట్రాఫిక్ నిలిచిపోయింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం రోడ్లపై విరిగిపడిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కొత్త వలస కిరండోల్ సింగిల్ రైల్వే లైన్ ధ్వంసమైంది. అరకు రైల్వే టన్నల్ నెంబర్ 32 చిమిడిపల్లి బొర్రా గుహల మధ్య రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. ట్రాక్ పై మట్టి బండరాలు భారీగా చేరాయి. వరద నీరు నిలవకుండా సిబ్బంది ప్రయత్నించారు. అది మాత్రం గ్యారెంటీ పడుతుంది నేను కంపల్సరీ పడుతుంది. శ్రీకాకుళంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బహుదా, మహీంద్ర, తనయ నదుల ఉధృతి ప్రవహిస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ తుఫాన్ ప్రభావంతో నంద్యాల జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉధృతం కుందు, చామకాల్వ నదులు ప్రవహిస్తున్నాయి. మహానంది, బుక్కాపుర చెరువు అలుగు పారుతోంది. దీంతో నంద్యాల, మహానంది మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆత్మకూరులో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాల గంగ వద్ద కొండ చర్యలు విరిగిపడి 3 షాపులు దగ్ధమయ్యాయి.
విజయనగరం జిల్లాలోని కేజీబీవి బాలికల పాఠశాలలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో జెడ్పీ హై స్కూల్లోని 208 మంది విద్యార్థినులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నెల్లూరు జిల్లా తెల్లపాడు వాగు వద్ద రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. తెల్లపాడు వాగు ఉధృతికి ఏఎస్పేట ఆత్మకూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోగోలు మండలంలో చెప్పలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రజల భద్రత కోసం బిట్రగుంట ఎస్ఐ ఇరువైపులా కంచె వేయించారు. ఇక ప్రకాశం జిల్లా మార్కాపురంలో రోడ్లు వంతెనలపై వరద ప్రవహిస్తోంది. గుండ్లకమ్మ వాగు ఉధృతి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అన్నా